జై శ్రీమన్నారాయణ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. కలికల్మషనాశాయ కామితార్థప్రదాయినే దుర్భాగపుర నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మనకి ఉన్నటువంటి యొక్క 12 మాసాలలో శ్రావణ మాసం అనేటువంటిది మనం ప్రత్యేకంగా జరిపేటువంటి ఆ యొక్క పూజా ఉత్సవాలకి అందరికీ కూడా ఆచరించదగినటువంటి మాసం. దీనినే నభో మాసం అని కూడా అంటారు. అంటే నభో అంటే ఆకాశం, ఆకాశంలో ఉన్నటువంటి ఆ యొక్క చంద్రుడి యొక్క మాసము ఈ యొక్క మాసం. కాబట్టి మనసు ఆహ్లాదంగా మనం చేసేటువంటి అన్ని కూడా ప్రశాంతంగా ఉండి జరిపేటువంటి మాసం ఈ యొక్క శ్రావణ మాసం. దీనికి ముందుగా మనకు ఆషాఢంలో వచ్చేటువంటి ఆ యొక్క ఏకాదశి రోజు నాడు స్వామి శయనంలోకి వెళ్తాడు. స్వామి పవలించిన తర్వాత వచ్చేటువంటి యొక్క మాసంలో మనకి అనేకమైనటువంటి పండుగలు ప్రారంభమవుతూ ఉంటాయి. అందులో భాగంగా మొట్టమొదటిగా ఈ యొక్క శ్రావణ మాసము మనకి ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారాలు కానివ్వండి, శనివారాలు కానీ, సోమవారాలు, మంగళవారాలు ఇవన్నీ కూడా మనకి ఆయా దేవతలకు ముఖ్యమైనటువంటి వారాలు. అందుకే ప్రతి ఇంట్లో కూడా మన ముత్తైదులందరూ కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో మంగళగౌరీ వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు. ఎవరికైతే సౌభాగ్యం చక్కగా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క శ్రావణ మంగళవారం రోజు నాడు ఈ మంగళవారం వ్రతాలు ఆచరించి ఆ యొక్క గౌరీమాతను పూజిస్తూ ఉంటారు. అలాగే శుక్రవారం రోజు నాడు మన ఇంటికి లక్ష్మీదేవి, అందులో వరలక్ష్మీదేవి అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. మనకు ఉన్నటువంటి అష్టలక్ష్ములలో కూడా సంపదనిచ్చేటువంటిది, సిరులనిచ్చేటువంటిది, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది, తర్వాత సంపదని గృహాలనన్నీ కూడా ఇచ్చేటువంటి ఆ యొక్క అష్టైశ్వర్యాలన్నీ కూడా కూడినటువంటి ఆ యొక్క మహాలక్ష్మిని మన శుక్రవారం రోజు నాడు మహిళలందరూ కూడా తప్పకుండా పూజిస్తూ ఉంటారు. ఆ రోజునాడు చక్కగా ఇల్లంతా కూడా కల్లాపు చల్లి ముగ్గులు పెట్టి అమ్మవారిని చక్కగా పూజించి ఆ యొక్క ధూపదీప నైవేద్యాలన్నీ కూడా పెట్టి ఈ మాసమంతా కూడా ఏకభుక్తంగా ఉంటూ అలా కొంతమంది ఉపవాసిస్తూ ఉంటారు. కొంతమంది శుక్రవారాలు, మంగళవారాలు ఉపవాసం ఉంటూ అవి చేస్తూ ఉంటారు. అటువంటి ఈ యొక్క శ్రావణ మాసం శుక్రవారం రోజు నాడు ఆ అమ్మవారిని పూజించి అందులోకి శ్రావణ పౌర్ణిమగా ముందుగా వచ్చేటువంటి ఆ యొక్క శుక్రవారం రోజు నాడు శ్రావణ వరలక్ష్మీ వ్రతాలు అనేటువంటి ఆ యొక్క వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు. సౌభాగ్యాల కోసం తమ యొక్క భర్తలు కూడా అన్యోన్యంగా చక్కగా ఆయురారోగ్యాలతో తొలతూగుతూ ఉండాలని ఉద్దేశం చేత ఆ యొక్క వరలక్ష్మీ వ్రతం అనేటువంటిది పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి ఆ యొక్క శుక్రవారం రోజు నాడు ఆ అమ్మవారిని ఆ రోజు చక్కగా పూజించి అమ్మవారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఆ యొక్క ఉపవాసాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి శ్రావణ శనివారాల వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు. ఎవరైతే ఆ శనివారం రోజు నాడు స్వామివారికి ఉపవాసం ఉండి నిష్టగా ఉండి ఆ దీపారాధన దేవాలయంలో చక్కగా ఆచరించి స్వామి చుట్టూ 7 ప్రదక్షిణాలు జరిపించి స్వామికి నువ్వుల నూనెతోటి దీపారాధన చేసి స్వామికి పుష్పాలతో కానీ తులసి దళాలతోటి కానీ స్వామిని అర్చిస్తూ ఈ 4 శనివారాలు కూడా ఎవరైతే చక్కగా ఆచరిస్తూ ఉంటారో శనివారం రోజు నాడు ఈ శ్రావణ మాసంలో వారికి గ్రహ ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. అందుకే శ్రావణ శనివారం నాడు ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి మరియు ఆంజనేయ స్వామికి కూడా మనం దీపారాధన చేసుకొని పూజలు ప్రత్యేకంగా చేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ మాసంలోనే మనకి శ్రావణ పౌర్ణిమ రోజు నాడు జంధ్యాల పౌర్ణిమ అని కూడా అంటారు. ఆ రోజు నాడు యజుర్వేద శాఖ అధ్యాయులందరూ కూడా వారి యొక్క గాయత్రి యజ్ఞోపవీతాన్ని చక్కగా మార్చి నూతన యజ్ఞోపవీతాన్ని ధరించి ఆ యొక్క గాయత్రి మాత కూడా పూజ చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు నాడే మనకి అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా అయినటువంటి ఆ యొక్క రక్షాబంధన అనేటువంటి అన్నకు చెల్లెలకు అన్నలు రక్షలుగా ఉండడానికి ఆ యొక్క రక్షాబంధన కార్యక్రమాన్ని కూడా మనం చేసుకుంటూ ఉంటాం. దాంతోపాటుగా ఈ మాసంలోనే మనకి హయగ్రీవ జయంతి అనేటువంటిది కూడా వస్తూ ఉంటుంది.
ఇటువంటి పండుగలన్నీ కూడా మనకి శ్రావణ మాసంలో చక్కగా వస్తూ ఈ శ్రావణ మాసంలో శివకేశవులు అనేటువంటి భేదం లేకుండా అటు శివుడికి ఇటు విష్ణుమూర్తికి కూడా ఆచరిస్తూ ఉంటారు. మనకి స్వామి చెప్పినట్టుగా మాసానాం మార్గశీర్షోణామని మార్గశిర మాసము స్వామికి శ్రీమన్నారాయణమూర్తికి ఇష్టమైనటువంటి మాసం అని చెప్పారు. అలాగే శివుడికి కార్తీక మాసం అనేటువంటిది ఇష్టమైనటువంటిది. కానీ ఈ శ్రావణ మాసం అనేటువంటిది అటు అమ్మవారికి ఇటు స్వామివార్లకి అటు శివుడికి అందరికి కూడా ఇష్టమైనటువంటి మాసం కాబట్టి ఈ మాసమంతా కూడా ఎవరైనా కూడా చక్కగా ప్రతిరోజు కూడా శిరస్నానము ధరించి శిరస్నానము ఆచరించి నూతన వస్త్రాలు ధరించి చక్కటి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించుకొని ఆ యొక్క దేవాలయానికి వెళ్ళి చక్కగా దీపారాధన చేసుకొని ఉపవాసం ఏకముక్తంగా ఉంటూ ఎవరైతే ఈ యొక్క శ్రావణ మాసం అంతా కూడా చక్కగా ఆచరిస్తూ ఉంటారో వారందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా కలిగి సుఖ సంతోషాలతోటి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందేటువంటి మాసం ఈ యొక్క శ్రావణ మాసం. జూలై మాసంలో 25వ తారీఖు రోజున మనకు ప్రారంభమవుతోంది. శుక్రవారంతో ఈ యొక్క శ్రావణ మాసం అనేటువంటి ప్రారంభమవుతుంది. దాన్ని బట్టి ఈ మాసం మనకు ఒక 5 శుక్రవారాలు మనకు వస్తూ ఉన్నాయి. ఆ విధంగా ఈ యొక్క శుక్రవారాలు చక్కగా అందరూ కూడా మీ యొక్క ఇంటికి చక్కగా అలంకరించుకొని మామిడాకులతోటి పూలతోటి చక్కగా ద్వారాలు కూడా అలంకరించి ఇంటి ముందుల కల్లాపు చల్లి చక్కగా ముగ్గును పెట్టి ఆ యొక్క అమ్మవారిని మన ఇంట్లోకి ఆహ్వానించి ఆ అమ్మవారి యొక్క పూజలు చక్కగా అందరూ కూడా ముత్తైదుల స్త్రీలందరూ కూడా చక్కగా జరుపుకోండి. ఆ విధంగా ఈ శ్రావణ మాసం విశ్వావసునామ సంవత్సరంలో అమ్మవారు మన ఇంటికి వచ్చి మన కుటుంబానికి అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా కలిగింపజేస్తూ ఉంటుంది. అందరూ కూడా చక్కగా ఈ యొక్క శ్రావణ మాసాన్ని చక్కగా పూజించుకొని స్వామివారి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీమన్నారాయణ.